హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు 5 కోళ్ళల్లో కేజీ బోన్లెస్, కేజీ చికెన్, 10 లెగ్గులు. 10 లెగ్గులు ఎలా తీస్తానో ఆ 5 కోళ్ళల్లో నుంచి తీసి ఎలా కట్ చేస్తానో చూడండి. రైట్. చూడు, 12 కోళ్ళు పట్టుకొస్తున్నాను. చూడండి. అంతే కదా. నాకు ఇంకోసారి అడుగుతున్నా. కేజీ బోన్లెస్, కేజీ చికెన్, 10 లెగ్ పీసులు. కేజీలో 2 లెగ్ పీసులు. మరి దాంట్లో కూడా ఉంచాలా? సరే, మరి ఒకటి తక్కువ అయితే ఇప్పటికే 5 కోళ్ళు పోయించు. దాంట్లో సార్ పొరపాటు పడి ఒకటి మిస్టేక్లో కట్ చేశాడని చెప్తావా? చెప్పు ప్లీజ్. లెగ్ పీసులు కంపల్సరీ 10 కావాలి. దీన్ని 10 వేస్తా. దాంట్లోనే మిస్టేక్ అయ్యి ఒకటి కట్ చేశాడని చెప్పి చెప్దా? 10 ఇస్తున్నాం. ఓకే రైట్. చూడండి, 5 పందెంకోళ్ళు కూర్చాను. పందెంకోళ్ళు అంటే పెద్దగా ఉంటే మేము పందెంకోళ్ళు అనిపించుకుంటాం. ఒరిజినల్ పందెంకోళ్ళు అంటే దాదాపు ఆంధ్ర నుంచి వస్తాయి. సంక్రాంతి పండుగకి తర్వాత అప్పుడప్పుడు ఎక్కడ వేసుకుంటారో కానీ పందాలు తెలీదు. అప్పుడప్పుడు అయితే వస్తుంటాయి. మొన్న 50,000 రూపాయలది పందెం కోడి 2 కోళ్ళు. ఓసారి వీడియో చేస్తూ ఫోన్ స్విచ్ మోడ్లో పెట్టకపోతే ఫోన్ వస్తే కట్ అయిపోయింది. అందుకోసమే స్విచ్ ఆఫ్ చేసిన సిమ్. రైట్ అన్నా. ఇప్పుడు బోన్లెస్ స్పీకర్ కొద్దిగా చెస్ట్ ఉన్న కోళ్ళని బోన్లెస్ స్పీకర్. ఓకే. ఈ సార్ వాళ్ళు మన దగ్గరకు వచ్చే కస్టమర్లు, ఈ సార్ వాళ్ళు అనే కాదు, ఎవరైనా సరే మనము 2 రోజులు కానీ 3 రోజులు కానీ షాప్ మూసేస్తే నేను తెరిచిన దాకా వాళ్ళు చికెన్ తినరు. నిజం. ఏమై అంటే మన పనితనం కూడా అలానే ఉంటుంది. కానీ మనము మనసు పెట్టి 100కు 100% కట్ చేస్తాం. నా పనికి 100కు 100% న్యాయం చేస్తాం. ఎవరైనా అలానే చేస్తేనే వాళ్ళకి పేరు, బిజినెస్ అన్నీ కూడా స్టాండర్డ్లో ఉంటాయి. కస్టమర్ని నాకేద్దామంటే గట్లనే ఉంటుంది. వచ్చిన కస్టమర్ మళ్ళీ రాడు మనం చేసే పండుగ. ఉంటారు, పొదుపు మనుషులు ఉంటారు. మన క్వాలిటీకి తగ్గట్టు రేటు తీసుకొని అమ్ముకోవడం అంతే కదా. క్వాలిటీగా అమ్మండి, ఒక 20-30 రూపాయలు ఎక్కువైంది తీసుకోండి. అంతేగాని గబ్బు ఇచ్చి మీరు హోల్సేల్ రేట్ ఇస్తే లాభమే ఉంటుంది. ఈ కస్టమర్స్ కూడా అలానే అయ్యారు. కొంతమంది హోల్సేల్ రేట్ అమ్ముతున్నాడు. 4 టైల్స్ వేసి మంచిగా షాప్ కొద్దిగా పెద్ద పెడితే హోల్సేల్ ఎట్లా ఇచ్చినా పర్వాలే అట్లా అయిపోయారు. కానీ మనుషుల కక్కుర్తే అది దేంట్లో అయినా సరే అతని నాశనానికి పోలేదు. అనగారు ఇతను కూడా 1/2 కేజీ బోన్లెస్ వేసి కట్ చేసి. ఓకేనా అన్న? ఓకేనా? రైట్. కట్ చేయాలా దాని అలానే?
ఏం శివారెడ్డినా టిఫిన్ తిన్నావా? తిన్నావా? ఇదేందన్నా మొన్న ఏం చెప్పావు నువ్వు? అదే అంటే నేను అడిగానని నా మాటను ఇదే సానుకూలంగా చెప్పావు అనమాట. అన్న ఓసారి రావా, ఈడ నిలబడవా దావా నువ్వే ఇక్కడ కూర్చేసుకొని కూర్చోవాలి. ఇదో నాకు కూర్చోకూడదు నేను ఇట్లా. ఈ మనిషిని చూడండి అన్న. నీ వయసు ఎంత? అన్న నీ వయసు ఎంత అన్న? 48. ఎంత స్టాండర్డ్, ఇంత పువ్వు లేదు. కారణం చెప్తాను మీకు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అంతా కేజీ బోన్లెస్, కేజీ చికెన్, 10 లెగ్ పీసులు. ఈ కాంట్రాక్ట్ అంతా అన్నకే. అన్నకంటే అన్న వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. అరే ఇద్దరు అన్న, ఇద్దరు కొడుకులే కదా నీకు? ఇద్దరు కొడుకులు మంచి చదువు చదివిస్తే ఏం చేస్తున్నారు అన్న పిల్లలు? అన్న ముందు నాలో ఉన్నది ఏంటంటే తప్పు, అసలుకి మీ పేరు ఏ ఊరు ఇదేని అడగాలి. నేను వెనకాల నుంచి మొదలుపెట్టి ముందు స్టార్ట్ చేస్తాను, ఇట్లా క్లోజ్ చేస్తాను. మంచిగా ఇప్పుడు నేను పద్ధతిగా అడగ చూసి అన్నా. ఏం పేరు అన్నా నీ పేరు? నా పేరు కుమార్. కుమార్. ఏ ఊరు అన్న? వరంగల్. వరంగల్. వరంగల్ పక్కనే చెప్పు, ఊరు చెప్పాలి. చెప్తాను. వరంగల్ జిల్లా. వరంగల్ అనేది గంగాం జిల్లా, కేశంగర్పూర్ మండలం మాది. ఎందుకంటే మన సొంత ఊరు కన్న తల్లి లాంటిది. ముందు పక్కన జిల్లాలు చెప్పకూడదు. జిల్లాలు అదే అది కూడా మేనే చెప్పకూడదు అంటే పొరపాటు. జిల్లాలు ముందు చెప్పి ఇప్పగూడెం. ఎంతమంది జనం ఉంటారన్న మీ ఊళ్ళో? గూడెంలో చాలా పెద్దది. పెద్దదంటే నీకు ఇంతో అంత తెలుసు కదా మనుషులు ఎంతమంది ఉంటారో. అంటే ఎప్పుడు అలా అడగలేదా నువ్వు? ఈ కొస ఆ కొస తెలియదు. ఒక మనిషి తెచ్చిపోతుంది. అందాజ చెప్పావంటే మనిషి చచ్చిపోతాయని చెప్తావు. అందాజ 2,000 మంది ఉంటారా? 3,000 మంది ఉంటారా? ఒక 10 అంతమంది ఉంటారా నాయన? ఊరు చాలా పెద్దదమ్మా. అంత పెద్ద ఉంటుందా? ఊరు చాలా పెద్దది. ఓకే, మీ చూసావా? అంటే 10 లక్షల మంది. ఇప్పుడు మన మధురనగర్ అంత ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ 10 లక్షల మంది ఉంటారన్నా? 5-6 వేల మంది ఉంటారు. ఎక్కువనే ఉంటుందా? అన్ని లక్షలు ఉండకూడదన్నా, అంతమంది ఉండరు. ఊర్లో ఎంత ఎక్కువైనా సరే 10 లక్షల మంది ఉండరు. మా అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటారు. మన మధురనగర్ ఎంత పెద్దది? అంటే డబల్ వేసుకున్నా ఓ 10,000 మంది. 1,00,000 2 లక్షలు. 1,00,000 2 లక్షలు అన్న. ఇది కేజీ. ఇది సైజ్ ఎలా కుట్టాలి? చిన్న సైజు. చిన్నదా? నిలబడా జాడిపోతా. అరే వారని కమా ఇచ్చేదే నీకైతే మళ్ళీ ఎవడికి ఇస్తున్నానా? పక్కన వాడికి ఇస్తున్నానా? ఓకేనా? పకోడక బటర్ చికెన్ అలా చెప్పాలి. మనము ఏ పనికి పోయినా తెలియని వాళ్ళైతే వాచ్మెన్లకు చెప్తున్నాం, తెలియని వాళ్ళైతే మేడం వాళ్ళతో ఒక బిల్లు రాయించుకురావాలి. ఇద్దరు తెలివైనోడు కాబట్టి నేను అన్ని చెప్తలేమ్మా అని ధైర్యంగా నోటితో చెప్పేశాను.
చాలా మంది ఏంటంటే ముందు వెనకాల ముందుకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి అంతే కదా. వాళ్ళు రెగ్యులర్గా తినేది అయితే మనకు గుర్తుంటుంది. ఈయన కొద్దిగా అన్న ఇంతవరకు చదువుకున్నావే అసలు ఏం చదవలేదు. ఏం చదవలే. ఒకటో తరగతి కూడా ఒకటో తరగతి పోతే కాలేజీ పోయినట్టే నువ్వు ఆ కాలంలో. ఒక్క సంతకం తప్ప ఏది లేదు. ఒక సంతకం తప్ప సంతకం పెడతావు. వెరీ గుడ్. చెక్ మీద పెడతావా? బ్యాంకులో దాచిపెట్టావన్నా? బ్యాంకులో దాచిపెట్టావా? ఏం లేదు. ముందే ఇల్లు కట్టినావా? శబాస్. నిన్ను నా కంపెనీ అభినందిస్తుంది. 4 ఎకరాలు ఉందా? మీ ఊళ్ళో ఎకరాంత పలుకుతుందా? ఏదన్నా కొత్తగూడెం ఇప్పుడు ఎంత పలుకుతుంది మీ ఊళ్ళో ఎకరా? 44-45 పోతుందా? ఇదే కూడా ఆ 30 లక్షలు నువ్వు అన్నది 30 లక్షలేనా? 30 లక్షలేనా? అంటే మనం పొలాన్ని తక్కువ వేసుకోకూడదు కానీ అన్ని లక్షలు. ఒకప్పుడు ఎంత ఉండేనా? 1,00,000 రూపాయలు 30,000 40,000 అంతే కదా. నేను 10 సంవత్సరాల క్రితం మా చిచ్చా ఒక ఆయన అమ్మాడు. మాకేముందులే ఒక 5 ఎకరాలు కానీ మా చిచ్చా ఒక ఆయన 5 ఎకరాలు అని తప్పని అది ఎకరం ఉన్నాడు కూడా. అది మనం సంపాదిస్తే తెలుస్తుంది. అమ్మాయి సంపాదించి పెడితే ఇదే గిట్ట నేను ఇస్తాం. మనం సంపాదిస్తే 1/2 ఎకరం అయినా సరే కొన్నా 1/2 ఎకరం కొన్నాం అని చెప్తాం. ఏమన్నా ఏదైనా నిజం నిప్పువాలి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి కదా. అప్పుడు నేను చిన్నవాళ్ళప్పుడు అంటే మా బుద్ధిగానే వచ్చినాక జీతాలు ఉంటే అప్పుడు మాకు ఒక ఎకరం ఉండే. ఆ ఎకరం అమ్మేసినాం. అప్పుడు ఎంత 5,000 ఎకరం. 5,000 ఎకరం 5,000 అప్పుడు అంతే ఉంది లేనా? ఎన్ని సంవత్సరాల క్రితం? 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం? నేను చిన్నగా ఉన్నప్పుడు. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నప్పుడా? ఓకే. మళ్ళీ ఒక దగ్గర వేరే దగ్గర ఒకటే బిట్టు తీసుకున్నాం. 10,000 ఎకరం 4 ఎకరాలు నువ్వే తొడగొట్టి లేపేసావు. వెరీ గుడ్. 4 ఎకరాలు తీసుకున్నాం. తీసుకొని మన ఎకరం వచ్చింది. దాని నేను ఇంకా 3 ఎకరాలు తీసుకున్నాను. 3 ఎకరాలు తీసుకున్నావా? వెరీ గుడ్. చిన్న వయసులోనే అంత ఆలోచించి అది పని చేసేవాడికే తెలుస్తుంది. నేను తీసుకున్నది తెలంగాణ. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అంటే నువ్వు మళ్ళీ అప్పుడు తెలంగాణ పోయావు. తెలంగాణ వచ్చేసి మనకు 12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. నీకు మొత్తం వరిగలు పంపులు గుట్టలు అంతా అప్పుడు కాస్తాల భూమి రాజు నేను తీసుకున్నాను. అంతా వరిగలు పంపులు గుట్టలు రాళ్ళు దాన్ని ఒక 2 సంవత్సరాలు దాన్ని టిప్పులు వరుసగా కాకపోతే ఒక బోర్ వేయాలని కోరుకున్నట్టు. బోర్ వేయాలా? వేయాలా? పడతాయి నీళ్ళు ఆడ? అంటే కొన్ని గుట్టల సైడు పడమంటారు, చాలా లోతుకి వెళ్ళాలని. పడతాయి, బోర్లు పడతాయి. పడతాయి. కాలువనే కదా మాకు. కాలు వచ్చింది. కాలు వచ్చింది అటైతే పడతాయి. ఏం లేదు, ఒక 1,50,000 2 లక్షలు జమ చేసుకొని మంచికి. ఇప్పుడు ఏదో అనుకున్నా కానీ ఇల్లు కట్టినప్పుడు ఎందుకో 2 లక్షలు పిల్లలు చదువులు గిదువులు అన్నీ అప్పుడే నేను న్యాయం చేసుకున్నాను. నేను చూడు
అత్త నీ కోడలికి నీతులు చెప్పి అత్త గలీలో పోయిందంట. అట్లా ఉంది. నేను నీకు నీతులు చెప్తున్నా బోర్ వేయాలని. అసలు నేనే 5 ఎకరాల పాప అతను మా చిచ్చా అని మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇద్దరికి సరి సగం. నేను బోర్ వేపి ఆయన దాంట్లో నుంచి బోర్ తెచ్చుకుంటున్నాడు పాపం. మరి నేను వేసేయాలి కదా, నేను కూడా వేయి అంటున్నాడు. చూసాను వేయాలి. మనం రైతుకి ఏం కావాలి? వాటర్ కావాలి, అంతే కదన్నా. నీళ్ళు ఉంటే సస్యశ్యామలం చేసుకుంటాడు. నీళ్ళు లేకపోతే ఎట్లా చేసుకుంటాడు? నా కష్టాలు పడుతుంది. మనము దేంట్లోనైనా వెనకడుగు వేయచ్చు, కానీ పొలం దగ్గర మాత్రం వెనకడుగు వేయకూడదు. నీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది. నీకు ఎండాకాలం అంటే బోర్ ఎండిపోయినా మిగతా అన్ని కాలాలు అయితే వస్తుంటాయి కదా, అప్పుడైనా నువ్వు ఇంకా పైకి తలలేపి చూస్తావా వర్షం ఎప్పుడు వస్తుందని. అందుకోసం బోరు ఖచ్చితంగా ఉండాలి. వెరీ గుడ్ అన్న. నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. మొగోడు అనిపించావు. బోరేసి మొగోడు అనిపించుకో. అవి ఆ పుల్లుకి ఇప్పుడు తెచ్చుకోమాకరా స్వామి. మళ్ళీ నేనేదో చెప్పాను నువ్వు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అప్పు మాత్రం మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు. అంటే ఇంచుమించు తప్పదు, కానీ చేస్తా ఉంటాము. అది అవసరమైంది తప్ప. అన్నా నమస్తే. ఎంతనా? మన ఇంటి కోసం, మన కుటుంబం కోసం కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, ఏమంటారు. కానీ దాంట్లో కూడా వాల్యూస్ దేనికోసం చేస్తున్నామని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. మనము తీర్చగలుగుతామని ఆ ధైర్యం ఉంటేనే చేయాలి, లేకపోతే చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆవేశపడి దెబ్బ 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 చేస్తారు. తెలివి లేనోడు చేసే పని లేదు. తెలివైనోడు ఎవడు చేయడు కానీ అట్లా కదా. తెలివైనోడు అప్పును మనం ఎలా తీర్చగలమని ఆలోచిస్తాడు. అయిపోతుంది, ఇస్తాం. ఓకే. మీరెంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? కుమారా? ముగ్గురా? ఒక అక్క ఒక తమ్ముడు. ముగ్గురు అన్నదమ్ములేనా? తలా 5 ఎకరాలు ఉందా? వా, వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారా? ఓకే. వాళ్ళ పిల్లలు అంతా ఒక స్థాయికి వచ్చారా? నమస్తే నాగార్జున సార్. వా, మీ ముఖం చూడగానే ఆరిపోయిన దీపం ఎరిగినట్టుంది. అలా చేసావు అన్నమాట. అప్పుడప్పుడు నేను ఏమన్నా పైసలు అడుగుతూ ఉంటారా? ఒరే తమ్ముడు, వడ్డీకి ఏమైనా ఉంటే చిల్లరీరా అని అడుగుతారా? అడగరా? మా కుమారన్న ఆయన అపార్ట్మెంట్లోనే కాదు, ఆ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు పని చెప్పినా సరసర చేసుకుంటూ పోతాడు. పైసలు అయితే చేయం, ఎవడు పని చెప్పినా బాగుతాడు అంతే. అంటే ఏమో ఉట్టిగా చేస్తారా కానీ ఎవరైనా పని చెప్తే ఏమన్నా అను ఇలా లెగ్గులు మిస్టేక్ అయ్యాయి. ఒక లెగ్ కుమారన్న దీంట్లో కొద్దిగా ఎక్కువ, దీంట్లో కొద్దిగా చికెన్లో ఎక్కువేద్దాం. నేను చెప్తాను. అంటే ఇది కొంత న్యాయం జరగాల్సింది. దీంట్లో మనం లెగ్గులు వేసాం కదా, మొత్తం నేను ఎంత అయిందో చెప్తా.
ఇది ఒక లెగ్ వేసిన ఇది కేజీ ఉంటే నాన్న దేవుడా ఏదో ఉంటే నీకే 5 కోళ్ళే 5 న్యాయం చేసిన లేదు చెప్పు మా పొరపాటు పడి సూపర్ కట్ చేశాడు సార్ అని ఈసారి మనసులో పెట్టుకోండి ఇంకా ఓకే నేను అన్ని వివరంగా చెప్తా సరే ఏమన్నా ఓకే ధన్యవాదాలు ఇది సైడ్ రా వాచ్మెన్ అందరూ కూడా కుమారన్న లాగా బతకాలి దీని మీద జిడ్డు ఉంటుంది అన్న 300 రూపీస్కి గ్రామ్సా ఓకే రైట్ నాకు సార్ ఒక తలకాయ లేపేద్దామా శివారెడ్డినా ఒక కోడేనా మనుషులు ఉంది మరి ఇదంతా ఉంది మీకు మళ్ళీ చెస్ట్ కావాలా అది ఇది కావాలని అనుకో ముందే మీ మనోభావాలు దెబ్బ తినకుండా కోడి లోపలేసిన అనుకో యుద్ధానికి కథలు సిద్ధం చేసుకున్నట్లు పెట్టుకోవాలి అన్నీ రెడీ సారీ మీరు ఎమ్మడే ఇచ్చేమన్నప్పుడు ఎమ్మడే చెప్పేసేయండి 2-3 యాప్ అయినా సరే ఓకే సుమారు 420 రైట్ పట్టుకుంటా డబ్బులు చేసేస్తాను ఫోన్ చేస్తాను ఇది 400 మొత్తం 9, 11, 1400 10 రూపాయలు అయింది ₹10 కట్ చేసుకొని కరెక్టే ఇచ్చారా 2-3 వేలు ఇచ్చారా నీకు తెలివేనా ఓకేనా అయ్యానా అన్న మనకి లివర్ వెళ్ళా వెరీ మొబైల్ రైట్ మరి మొగడు అన్న 10 రూపాయలు ఇచ్చినా కదా సరే ఓకే కానీ అన్నగారు ఇది 400 గ్రాముల అయింది వేసానా చూసుకోండి వాటర్ చిన్న కొట్టినా మీడియమా జస్ట్ అంటే మీకు ఇప్పుడు ఒరిజినల్గా ఇది అన్న ఇది వద్దా అదే అన్న ఇది ఏది ఇష్టం ఏది కావాలో చెప్పండి నేను వేసేస్తాను ఇదేనా ఓకే నేను ఇందాక వేసాను అంటే ఈ టైపు కావాలా మీకు రైట్ మీరు ఏది అడిగితే నేను అది వేస్తాను ఇది ఎక్కువ 120 ఓకేనా యూ వాంట్ లివర్ అదా ఓకే చిన్న వింగు గిఫ్ట్ అన్నా ఇది 280 కిందిది పైది కాదు అన్నా అన్నా
పిల్లలు ఆన్లైన్ ఆన్లైన్ లేవు చూడరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేజీ 300 ఇదే కానీ అన్ని లైక్ పోతాయి అందుకని కోడికి వస్తున్నా అదే నాగార్జున సార్ అంతేలేండి పెళ్ళికి విలువ లేదు అక్కడనే చేసుకున్నారా ఇక్కడనే కదా పెళ్ళికి విలువ లేదు అమెరికా పోతావా వెళ్ళికి అరే అమెరికాలో చేసుకున్నారా అక్కడ రోజు పెళ్ళిళ్ళని అక్కడే అవుతున్నాయి అంటే మీరు వెళ్ళారా లేదా వెళ్ళి వచ్చేసాం మీకు అన్ని కార్డులు ఉన్నాయి అప్పుడే మీరు మామూలు కాదండి వాడు వెళ్ళాడంటే వెంటనే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడే టైంకి వెళ్ళవలసి వస్తుంది కాదు మీకు రెడీ చేసి పెట్టి ఉంచాడా అమెరికా వెళ్ళినాము వాడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే చేస్తున్నాం పాస్పోర్ట్ మీకు వెరీ గుడ్ వాడు జాబ్ వచ్చిన వెంటనే వీసా రెడీ చేస్తున్నాం డబ్బులతో ఎంత ఉండాలి కదా ఫోన్ తీసాడు అది ఫోన్ సగం కట్టి నిలబడి 2 నీళ్ళు లేచేస్తే ఆ లోపల సర్వీసింగ్ చేస్తాయి ఫోన్ వచ్చి వస్తారు కదా రైట్ మీకు ఎంత గురించి కోడేద్దామా ఇదండి ఒకటి చిన్న కోడి ఒకటి పెద్ద కోడి చూసినా ఏ దాంట్లో కావాలన్నా చెప్పండి అది కూడా సగం చేస్తే ఎంత అవుతుంది సాంగ్ కోడే ఎంత వస్తుందా అది కూడా సగం చిన్న కోడి మరి చిన్నగా ఉండదు చిన్న కోడి కేజీ కూడా ఉండదు చిన్న కోడి కేజీ కూడా ఉండదేమో ఉంటుందంటే కేజీ 100-200 గ్రాములు ఉంది పెద్దది ఈ కోడి కావాలా ఈ కోడి కావాలా తొందర చెప్పండి అది చిన్నది అంత మొత్తమే 340 డిజైన్ ఎలా కొడతాం గురించి మన నాణ్యమైన ఫలితనాన్ని జనానికి చూపించాలని చూపెట్టుకో సెల్ చూసి అలవాటు ఉందా గురు మీకు అంటే మీ వాళ్ళు కొద్దిగా ప్రశాంతం అంటారు మనుషులని చర్చ కానీ ఇట్లా మీ పాత వాళ్ళంతా ఒక వర్గం వాళ్ళు ఒకటే కూతురండి ఆ అమ్మాయి మీ అబ్బాయి ఒకటే కూతురా ఇద్దరు కూతురా బాగానే అమెరికా వెళ్ళారంటే దండి కొనింటుంది ఆస్తి చెప్పరు స్వామి మంచి ఆనందంలోనే ఉన్నారు మీరు
కానీ ఇప్పుడు పిల్లలంతా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, జీవితంలో వెనకలకు తిరగనంత సంపాదించుకుంటున్నారు వాళ్ళే. ఇంకా మీ ఇంట్లోనే ఉన్నారు అందరూ ధనవంతులే, అంత డబ్బుకు కుదవలేని వంశం మీది. అంత తెలివైన పిల్లగాడు వారసుడు వాడవ ఏ చిన్న కొండను ఢీక్కునేవాడు కా కుంభస్థలాన్ని బద్దలుకొట్టినాడు. 340 గురించి సార్ వాళ్ళ అబ్బాయి లెజెండ్. అంటే పిల్లోడు ఎంత చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎంత డిసిప్లిన్ పిల్లోడు అంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మంచోళ్ళ ఇంట్లో కూడా చెత్త ఉంటుంది కదా, అందుకోసమే ఇంకా మంచోళ్ళ ఇంట్లో మంచోడే ఉండాలని అనుకో. ఇదోనా లెక్క పట్టది, ఇదోనా కేజీ బా, ఓకేనా? ఈ లివర్ మీకు ఇస్తారు. మా దగ్గర వడ్డేసి ఉన్నమాట, ఇక్కడంతా రాయాలి కోసం, అందుకోసం తీసు. మనం ఏంటంటే వీళ్ళు ఉన్నప్పుడు చెప్పకూడదు కదా, ఏదైనా నాకు కస్టమర్ వద్దు బాగా అనిపిస్తుంది. వాళ్ళు కొంతమంది ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి అవి ఇవి అని, దానికి తగ్గట్టు మనం రేటు ఒక 20-30 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అన్నా సార్ కదా ఈ సైజు ఏం పేరన్నా మీ పేరు? ఎవరన్నా? వైజాగ్. లక్ష్యం మీదనే వచ్చేటో జాబా సాఫ్ట్వేర్ జాబా సిటీలో ముగ్గురు, వైద్యం, విద్య, ఇంకోటి ఏంది రియల్ ఎస్టేట్ అన్న లెక్క. ఏదో సింపుల్గా చెప్తారు, విద్య, వైద్య, రియల్ ఎస్టేట్. ఈ 3 దాంట్ల మీద అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, 100 రూపాయల కోసం ఒకడిద్దరే 90 పైసలు ఒకడే సంపాదిస్తుంటాడు 100 మందిలో ఇది ఉంటుంది. మిగతా 10 పైసల కోసమే మాలాంటి వాళ్ళు కొట్టుకుంటారు అంట. అది ఓన్లీ తెలివైన వాడి లక్షణమే కదనా. 100కి 90 పైసలు వాడు సంపాదిస్తున్నాడంటే వాడు ఎంత కష్టపడుతున్నాడు అనేది నేను గుర్తుపెట్టుకోండి. మోసపోయాం అనేది అది మనం మోసపోతున్నామని కాదు, కష్టపడి తెలివితేటలతో సంపాదించుకునే వాళ్ళు అది వాళ్ళకే వాల్యూ ఉంటుంది. నా సొంత మనం కూడా ట్రై చేయాలి. అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనం ట్రై చేసినప్పుడే మనమే ఆ 90 పైసల్లో మనం కూడా ఒకటి ఉంటాం. మ్యారేజ్ అనేది వెరీ గుడ్. నీకు తెలివితేటలు అమోఘంగా ఉంది. అంటే ఒక షాపుకి ఒక దగ్గరికి ఏదైనా వస్తువు కొనడానికి పోయినప్పుడు మన తెలివితేటలు కొన్ని ఉంటాయి. మనం తల ఊపుతూ ఏదో వస్తువు తీసుకురావడానికి కాదు, దాన్ని ఏంది ఎంత అనేది తెలుసుకోగలిగినామంటే తెలివైన. ఓకే 3 అన్న. ఓకే రైట్. మోసుకోవడం
సూప్ బోన్స్, బోన్లెస్ చేసిన తర్వాత వచ్చే ఈ సూప్ బోన్స్ చాలా మంది అంటే ఓకేనా. ఈ బోన్స్ అప్పుడప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటాం. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే గ్రేవీ దగ్గర నుంచి గ్రేవీ అక్కడక్కడ తగిలింత కండ అంటే ఈ మొత్తానికి బోన్స్ లాగా మేము అంత పీకము. ఈ బోన్లెస్ చేస్తున్నామంటే నలుగురికి ఉపయోగపడేలాగా ఇది ఒక ప్యాకెట్ అమ్ముతాం అనమాట. ఒక కేజీ ప్యాకెట్ 50 రూపాయలు అలా అమ్ముతాం. ఇవి అమ్మితేనే మాకు లాభం. బోన్లెస్ చేసిన తర్వాత కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కేజీకి హాఫ్ కేజీ వస్తుంది, అంటే ఒక 50 గ్రాములు ఎక్కువగానే వస్తుంది. బోన్లెస్ మనం చేసినప్పుడు మనం కేజీ చికెన్ తీసుకుంటే కరెక్ట్ హాఫ్ వస్తుంది. ఏమైనా కావాలంటే ఒక 50 గ్రాములు అట్లా ఎక్కువ రావచ్చు. కొన్ని ఏంటంటే చిన్న కోళ్ళలో అది కూడా రాదు కరెక్ట్గా. మళ్ళీ 450 గ్రాములు కొంచెం పెద్ద కోళ్ళు తీసుకుంటే అన్ని చెస్ట్ పీసులు తీసుకుంటే ఏమైనా లాభంగా ఉంటుంది. రైట్ అయిపోయింది. ఏదైనా గిరాకీ ఉన్నప్పుడు ఆవేశపడి బోన్లెస్ ఉన్నది కూడా చూసుకోండి. నమస్తే మేడం. 1 గ్రామ్స్ డైట్లో చేరారు మీరు. ఇప్పుడు మీ పాప కోసం మీకే కదా అది, మీకేనా ఇప్పుడు చికెన్ ఇది? వచ్చినాయండి 35 వచ్చినాయి మీకు. 35 ఉంటే 30 మీకు ఏది? ఒక నిమిషం చూసుకుందాం. ఇదేనా? ఇది మరి 78 260. మీ దాంట్లో నేను తీసేస్తాను. చిన్న గుడ్డ ఏం వేసుకుంటారంటే దీంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కలుపుతారా? డైరెక్ట్ చికెన్ అండి. మా మిత్రుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎస్ క్యారెట్లు రైస్ అయితే తినడుగా. అతనికి సేమ్ మా లెక్కనే 45. బాగా అంటే ఎక్సర్సైజ్ చేయడు, వాకింగ్ ఇలాంటివి ఏం చేయడు, ఫుడ్డే ఓన్లీ చికెను. రోజు 3 పావులు బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా కానీ 3 పావులు. దాంట్లో కూడా మంచిగా తయారు చేసుకుంటాడు. మరి మనకు కొద్దిగా బోర్ అనిపిస్తూ ఉంటుంది, కానీ అలవాటు అయింది. సంవత్సరం నుంచి అలానే తింటున్నాడు. చాలామంది ఫుడ్ కంట్రోల్ అంటే నేను ఇందాక షార్ట్స్ పెట్టాను. ఆ షార్ట్స్లో కొన్ని చెప్పినా కదా, డైట్ ఫుడ్ అని ఉంటుంది కదా, అది మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా ఫుడ్లో అంటే కొంతమంది ఖచ్చితంగా చేయాలి. కాస్త చూస్తూ వాకింగ్ ఇలాంటివన్నీ చేయాలి. మనం కడుపులో తోసేసి డైట్ ఫుడ్ అంటే ఎట్లా కానీ కాస్త చూస్తూ నడవాలి. మన పనులు మనం చేసుకునేటప్పుడైనా ఆ డేట్ తిరగాలి. డైట్ ఫుడ్ అంటే ఇప్పుడు రోజులో 3 పావులు తీసుకెళ్తాడు ఆయన. దాంట్లో క్యారెట్లు, కీరాలు, వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి కదా, అవి ఇవి అంటే ఉడకబెట్టుకొని తింటాడంట.
ఒక హాఫ్ కేజీ 750 గ్రామ్స్ మధ్యలో అలా చేసుకొని తింటారంట. చాలా టేస్టీగా తయారు చేసుకుంటారంట. నాకు కూడా ఒకసారి తీసుకొస్తానన్నాడు, అప్పుడు మీకు కూడా నేను చూపిస్తాను. తర్వాత ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు లావుండి కొద్దిగా ఉంటారు కదా, వాళ్ళు రోజుకి ఒక 150 గ్రాములు ప్రోటీన్ ఫుడ్ తినాలి. మధ్యాహ్నం రైస్ ఏదో అంటే అవి కూడా తినొచ్చు అయినా కూడా తెలియదు, కానీ 150 గ్రాములు అయితే తీసుకెళ్తుంటారు. 150-200 గ్రాముల మధ్యలో ఉదయం అంటే ఏదో పూట తినాలి. అదే దీని గురించి కొంత బాగా మీకు క్షుణ్ణంగా తెలుసుకొని చెప్తా. వచ్చే వాళ్ళని జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాను కానీ మరీ లోతుకి వెళ్తే బాగుండదు అని, అయినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న విషయాలన్నీ ఇలాగే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది ఈరోజు విశేషాలు, నా కస్టమర్స్తో సరదా మాటలు. ఓకే, బాయ్.